హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ప్రతి వారం అడుగుతున్నారు కదా సుడులు ఎలా చూడాలి అని. అదేవిధంగా దూడని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మామూలుగా ఫీల్డ్కి వచ్చేదాన్ని అని ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మన దగ్గర ఒక దూడ ఉంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మన ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఎద్దుకి ఫస్ట్ చూసేది ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్న ఈ బొట్టు, దీన్ని బొట్టు సూడి అంటారు. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఈ సూడి ఉంది చూసారా, ఇది ఈ పుచ్చకి ఇక్కడ తగిలిందంటే మాత్రం దాన్ని పిడుగు సూడి అంటారు. అది ఇలా వెనక్కి ఉండాలి 1 ఇంచ్ అన్న, అలా ఉంటే తప్పేం కాదు. పుచ్చికి తగలకూడదు. పుచ్చి అంటే ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్కి తగలకూడదు, ఇక్కడ తగలకూడదు. ఇది ఇక్కడ ఉన్న రాజసూడి ఒకవేళ పైకి ఎక్కింది అనుకోండి, ఇక్కడికి ఎక్కకూడదు, ఇక్కడ వరకు ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సూడి ఇది నుంచి చూసారా, ఇది ఇక్కడ ఉంటే తప్పేం లేదండి. యాక్చువల్గా ఇదే ఇక్కడ ఉంటే మాత్రం ఇది సుడేం కాదు. ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా ఈ సుడి, ఇది కనుక ఈ ప్లేస్లో ఉంటే ఈ పుచ్చికి తగిలితే దాన్ని పిడుగు సుడి అంటారు. నెక్స్ట్ మనం చూసేది చెవు సోగలండి. చెవు సోగలంటే ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది చెవు మీద. అదేవిధంగా ఇటువైపు రెండో వైపు ఇక్కడ ఉంది చూడండి. ఇంకోటి వచ్చేసి కనుసోగలండి. కనుసోగలంటే కంటికి రెప్ప మీద ఇక్కడ ఈ ప్లేస్లో, దీనికి లేదు. ఇంకోటి ఇటువైపు, ఇటు కూడా లేదు. రెండు వైపులా లేకపోతే ఇబ్బంది ఏం లేదు, ఒకవైపు ఉంటే మాత్రం పట్టుకుంటారండి. ఇంకా మూడో చూడుకొద్దాం. మూడోది ఇదిగోండి, ఇది ఎన్ను మీద, ఇది కనుక ఈ సెండుకి ఈ గ్యాప్ ఉంది చూసారు, ఈ బెత్తకి టచ్ అయ్యిందంటే మాత్రం దాన్ని పట్టుకుంటారండి, దాన్ని తీసుకోరు. ఇలాగా ఒక రంగులో ఒక అరడుగు ఇలా ఉండాలి గ్యాపు. ఇంకా మూడోది వచ్చేసి ఘాటి సుడి అంటారు. ఘాటి సుడి అంటే ఇదిగోండి, ఈ గంగడోలు ఉంది కదా, ఈ గంగడోలకి ఇక్కడ తగులుద్ది. అంటే అది ఘాటికి కట్టేసినప్పుడు ఈ హైట్లో ఘాటి ఉంటుంది కదా, దానికి తగులుతూ ఉంటుంది అంటారు. అది అందరూ పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు. ఇంకోటి వచ్చేసి రొమ్ము సుడి. రొమ్ము సుడి అంటే ఈ రొమ్ము భాగం, ఇదండి రొమ్ము, రెండు వైపులా రొమ్ము భాగం. రొమ్ము సుడి అంటే ఇక్కడ కూడా ఉండిద్ది. ఈ ప్లేస్ నుంచి ఇలాగా ఇక్కడ ఏదైనా రెండు వైపులు ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఒకవైపు ఉండకూడదు. దీనికి చూద్దాం ఉందో లేదో, దీనికి ఇటువైపు లేదు, ఇటువైపు కూడా లేదు. ఇంకోటి వచ్చేసి ముందు కాళ్ళకి సంకలో చూస్తారండి. ఇదిగోండి, మీకు ఇక్కడ చిన్న డాట్లా కనపడుతుంది చూసారా, అది కరెక్ట్ ప్లేస్లో ఉంది. ఇదిగోండి, సంఖ మూస్తే లోపలికి వెళ్ళిపోతుంది అలాగా. అదే ఈ మడత దగ్గర ఇక్కడ ప్రజెంట్ అక్కడ ఉంది, అక్కడ ఉంటే తప్పేం లేదు. అది మడతకి కింద వైపు కానీ ఇక్కడ కానీ లేదంటే కాళ్ళకి ఇక్కడ కానీ ఉంటే దాన్ని చిలకలు అంటారు. అంటే ఈ మోకాలికి పైన ఉంటే చిలకలు దిగినాయి అంటారు. అదే మోకాలికి కింద ఉంటే సంఖ్యల సుడి అంటారు దాన్ని. చిలకలు దీనికి ఇటువైపు చూసాం కదా, ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఇటువైపు దానికి చిలకలు ఏం లేవు, కరెక్ట్ ప్లేస్లో ఉంది. ఇటువైపు కూడా కరెక్ట్గానే ఉందండి, ఇదిగోండి కరెక్ట్గానే ఉంది, తప్పేం లేదు. ఇంకోటి పొరకసుడు అంటారు. పొరకసుడు అంటే ఇదిగోండి, ఈ తోక భాగం చూసారా, ఇటువైపు కానీ ఇటువైపు కానీ రెండు వైపులా ఉండిద్ది. అది ఉండకూడదు పొరకసుడు అంటే, దీనికి లేదు. ఇంకొకటి పేడసుడి. పేడసుడి అంటే ఇలా ఎత్తి చూసినప్పుడు ఇదిగోండి ఆ ప్లేసు
ఆ పేడ పెట్టే ఈ భాగం ఉంది కదా, ఆ పేడ పెట్టే ఈ భాగం దీనికి బెత్త కింద ఉండాలి, ఇంకా పైన ఉండకూడదు. పేడ పెడితే సుడి మీద పడకూడదు. దీనికి లేదు, కిందే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఈ దూడ అయితే అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉందని నేను దీన్ని పారామీటర్గా తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. మెయిన్గా చూసేది అవండి సుళ్ళు. ఇంకా ఫీల్డ్కి పనికి వచ్చేది అని అడుగుతున్నారు కదా, ఫీల్డ్కి పనికి వచ్చేవి అంటే దూడ ఎప్పుడైనా అలా నుంచున్నప్పుడు భుజం పైకి ఉండాలి. దీనికి భుజం యావరేజ్ భుజం. అదేవిధంగా నడుము కూడా కొంచెం సెంటర్లో ఒక నూలువర డౌన్ అయింది. దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే తలకాయ, చిన్న తలకాయ అండి. మెడ మంచి మెడ. మూడోది వచ్చేసి వెనకాల తోకమట్ట కూడా మంచిది. తోకమట్ట ఎప్పుడైనా సరే దీన్ని చూడండి, అది మామూలుగా ఫ్రీగా నుంచున్నా కూడా అలా తల పైకెత్తి ఉంటుంది. అలాగే తోక కొంచెం పైకెత్తుకొని ఉంటుంది. అలా ఉంటే ఏంటంటే కొంచెం మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ తోక డౌన్ అయినదాన్ని ఒకదాన్ని చూపెడతాను ఇప్పుడు. చూడండి, ఇదిగోండి ఈ దూడ చూడండి, నుంచుంటే తోక కొంచెం మందంగాను, నిలబడ్డాడు అది పడిపోయినట్టుగాను, కొంచెం అటు ఇటు మెత్తగా ఎర్జిలు ఇచ్చుకుంటున్నాయి. అలా ఉంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంటే అది కొంచెం స్లోగా ఉంటుందని. ఇంకోటి వెనకాల మక్కెలు ఉన్నాయి చూసారా, మక్కెలు ఇలాగా పగిలినట్టుగా ఉంటే మాత్రం దానికి భవిష్యత్తులో మంచి పీట ఎడల్పు వచ్చిద్దని మీనింగ్. ఇంకోటి మనం చూసుకునేది ముట్టె భాగం అలా ఉండాలి, తెలుపు లేకుండా. మరి సన్న తెలుపు ఉంటే ఏం కాదు, కానీ బొలిలాగా ఉండకూడదు. ఒకటి గట్టెలు అలా ఉండాలండి. ఈ దూడకి ఉన్న చిన్న మైనస్ ఏంటంటే కొంచెం కుడికాలు కొంచెం పక్కకు చూస్తుంది. ఇంకోటి చూసేది ఏంటంటే దూడకి నోట బొల్లు అంటారు, ఇలా లేకుండా ఇక్కడ ఈ ప్లేస్లో బాగా తెలుపు చిన్న డాట్ లాగా పడితే అది మిస్టేక్, నోట బొల్లు అంటారు. అదేవిధంగా పళ్ళు 8 పళ్ళు ఉండాలి. పళ్ళు చూద్దాం. చూసారు కదా, దాని 8 పళ్ళు ఉన్నాయి. ఒకటి నాసుబర్లు అంటారు. నాసుబర్లు అంటే ఈ పక్కటెమ్మకు ఉంది చూసారా, పక్కటెమ్మటి ఇలా నొక్కినప్పుడు చివరిదాకా ఇక్కడ దాకా ఉండాలి. ఇక్కడ దాకా లేకుండా కనుక సగంలో కట్టే కానీ లేదంటే పక్కటెమ్మకు కొన్నిటికి పుట్టదు. అలాగని ఉంటే దాన్ని నాసుబర్లు అంటారు. దాన్ని తీసుకోకూడదు. ఎప్పుడైనా డొక్క అలా నుంచున్నప్పుడు ఈ షేప్లో కనబడుతుండాలి నీట్గా. ఇలా ఎర్జిల్ ఇలా ఉంటే దానికి నాసుబర్లు దాదాపు ఉండవు. ఓకే ఫ్రెండ్స్, దూడను చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండి. తెలియనిలో నుండి తెలుసుకుంటారు. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.